చంద్రబాబు గారికి మంచి చేయబోయి చెడు చేస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి. వాస్తవంగా దేన్నైనా డౌన్ ప్లే ఎలా చేయాలి, ఏది హైలైట్ చేయాలన్నది వాళ్ళకి తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు బ్యాంకులకి సంబంధించిన గొడవ, లేకపోతే ఆయన మీద కేసు, అసలు ఆ వార్త రాయరు, లేదా లోపల పేజీల్లో ఒక ముక్క రాస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి టీంలో ఎవడి మీద అన్న కేసు ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడో అక్కర్లే, ఈజీగా గుర్తుండే అర్థమయ్యేటటువంటి భాష, మాగుంట సుబ్బరామిరెడ్డి మీదన అప్పుడు వాళ్ళ అబ్బాయికి సంబంధించి రాఘవ మీద లెక్కర్ కేసు వచ్చినప్పుడు పెద్ద 4 కాలమ్స్ 5 కాలమ్స్ స్టోరీలు రాసి జగన్ బ్యాచ్ అంతా ఎట్లాగే అని రాశారు. ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోయాక ఆ కేసుకు సంబంధించిన వార్తే రాదు. అంటే ఏది హైలైట్ చేయాలి, ఏది డౌన్ ప్లే చేయాలో తెలుసు. ఇప్పుడు వృద్ధుల కష్టాలకు సంబంధించి భారీ ఎత్తున ఈనాడు ఆంధ్రజ్యోతి పుంకాను కథనాలు రాసింది. కాకపోతే ఇదంతా జగన్మోహన్ రెడ్డే చేశాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరుగుతుంది, జవహర్ రెడ్డి వల్ల ఇదంతా జరుగుతుందని రాశారు. కానీ అది హైలైట్ చేయడం వల్ల నష్టపోతున్నది ఎవరు? చంద్రబాబు గారే. ఎందుకంటే ఆ వార్త చూసిన ప్రతి ముక్క ప్రతి ఒక్కడికి అది వ్యతిరేకమని తెలుసు. వాలంటీర్లను ఆపించింది చంద్రబాబు గారు అని తెలుసు. అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని తెలుసు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ పార్టీ అన్నది అందరికీ తెలుసు. జరుగుతున్న కథ అంతా తెలుసు. అంతంత ఫోకస్ చేయకపోతే పెద్దగా చర్చించుకునేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఆల్రెడీ సచివాలయాల నుంచి బ్యాంకులకు వెళ్ళిపోయింది. వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తెప్పలు పడతారు, వాళ్ళు సాక్షులు వేసుకుంటారు, ఎవడు పట్టించుకోరు. కానీ ఈనాడు జ్యోతిలోనే ఈ కష్టాల గురించి పుంకాను కథనాలు వచ్చేటప్పటికి చచ్చిపోతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఎవరి వల్ల? రోజు వచ్చేటువంటి వాలంటీర్ వ్యవస్థను ఆపించింది వీళ్ళే, వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేసింది వీళ్ళే. కాబట్టి ఇప్పుడు అది చంద్రబాబుకి ఫెచ్చింగ్ అవుతుందా చర్చ జరిగేటప్పుడు? అంటే ఈనాడు షాక్ ఇచ్చినట్టే కదా.